లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. నిజ్జర్ హత్య జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ దేశ పార్లమెంటులో నివాళులు అర్పించడం కెనడా తీరుపై తీవ్రంగా స్పందించింది భారత్. ట్రూడో సర్కార్కు ఘాటు సందేశం పంపింది. 39 ఏళ్ల కిందట కెనడాలో ఎయిర్ ఇండియా కనిష్క విమానాన్ని ఉగ్రవాదులు పేల్చిన ఘటనతో ఎయిర్ ఇండియా చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఈ ఘటనలో 300 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన జరిగి జూన్ 23 నాటికి 39 ఏళ్లు పూర్తవడంతో కెనడాలో సంతాప కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ఎక్స్లో ఈ మేరకు ప్రకటన చేసింది. తీవ్రవాదంపై భారత్ రాజీలేని పోరాటం. ఈ విషయంలో ఇతర దేశాలతో కలిసి పనిచేస్తున్న భారత్ ముందు వరుసలో ఉంది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావం తెలియజేయడానికి కెనడాలోని భారతీయులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇండియన్ కాన్సులేట్ ట్వీట్ చేసింది. ఎయిర్ ఇండియా కనిష్క విమానం పేల్చివేత ఘటన యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సిక్కు ఏర్పాటువాదులు విమానం గాలో ఉండగానే పేల్చివేసి 329 మంది మృతికి కారణమయ్యారు.